తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యులు మరియు వాళ్ళ ప్రెసిడెంట్ రజనీకాంత్ ఆధ్వర్యంలో నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఉద్యమంలో కానీ ఒక కుటుంబ పాలన కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కానీ పోరాటం చేసిన డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడం సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సోదరులందరూ కూడా నన్ను కలిసి ధన్యవాదాలు తెలుస్తేందుకు రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకరి సొత్తు కాదు. ఏ వ్యక్తి అయినా అహంకారపూరిత పరిపాలన చేయడము సమాజానికి మంచిది కాదు. ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఎంతోమంది బలిదానాలు, ఎన్నో ఏళ్ల పోరాటం చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కొట్లాడి మా సహచర ఎంపీలతో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది? ఆత్మగౌరవం. సీమాంధ్ర కలిసి ఉన్నప్పుడు అవమానాల పాలైన తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో మా తెలంగాణను పరిపాలించుకుంటాం, మాకు దక్కే నీళ్లు నిధులు నియామకాల విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాడు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న ప్రతి యువకుడు, మహిళా సోదరిమణులు, రైతులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు అందరి పాత్ర ఉంది దీంట్లో. ఈరోజు మళ్ళీ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే మాలాంటి వాళ్ళందరం తిరిగి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రజాస్వామ్య పాలన కావాలి, ఇక్కడ రాచరిక పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన జరుగుతుంది అంటే మేమందరం కూడా బీజేపీ పార్టీలో మాకు మంచి గౌరవం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వచ్చి అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో. అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి తరుణంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. నిర్భయంగా ప్రజల పక్షాన నిలబడే డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా నేను మళ్ళీ మాటిస్తున్నా, మనం కోరుకున్న తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ, పేద ప్రజలకు అండగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మనకు కావాలి, అటువంటి పాలకులే మనకు కావాలి. మళ్ళీ మునుపటి ప్రభుత్వంలాగా సీమాంధ్ర పెట్టుబడిదారులు వచ్చి కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ వనరులను దోచుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తామంటే మాత్రం కుదరదు. దానికి వ్యతిరేకము. అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం తప్పితే వెనకడుగు వేసేది లేదు, భయపడేది లేదు, దిగజారి ప్రవర్తించేది లేదు పదవుల కోసం.